మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 45ను పరిశీలిద్దాం. మోక్ష మార్గాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రతి ఒక్కరూ తమ సహజమైన విధులను శ్రద్ధగా నిర్వర్తించడం ద్వారానే పరిపూర్ణతను ఎలా సాధించవచ్చో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ప్రతి మనిషి తన సహజ స్వభావానికి తగిన విధులను శ్రద్ధతో నిర్వర్తిస్తూ ఉంటే అతడు పరిపూర్ణతను పొందుతాడు. తన పనిని తాను ఏ విధంగా చేయడం ద్వారా ఆ సిద్ధిని పొందుతాడో వినమంటున్నాడు. ఇక్కడ పని గొప్పదా తక్కువదా అనేది ముఖ్యం కాదు. మనకు నిర్దేశించిన పనిని నిబద్ధతతో చేయడం ద్వారానే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇతరులతో పోల్చుకుంటూ ఆందోళన చెందవద్దు. మన మార్గం మనదే. మనకు సహజంగా వచ్చిన పనిని ప్రేమతో బాధ్యతతో చేస్తే చాలు. అదే ఉత్తమ యోగమవుతుంది. మన పనిలోనే దైవాన్ని చూడగలిగే ఉన్నతమైన దృష్టిని ఈ శ్లోకం అందిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇతరులతో పోల్చుకుంటూ ఆందోళన చెందవద్దు. మన మార్గం మనదే. మనకు సహజంగా వచ్చిన పనిని ప్రేమతో బాధ్యతతో చేస్తే చాలు. అదే ఉత్తమ యోగమవుతుంది. మన పనిలోనే దైవాన్ని చూడగలిగే ఉన్నతమైన దృష్టిని ఈ శ్లోకం అందిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, గృహిణి అయినా మన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించాలి. మన పనిని తక్కువగా చూడకుండా దాన్ని ఒక సేవగా భావించి అంకిత భావంతో చెయ్యాలి. ఫలితంపై ఆసక్తి లేకుండా మన కర్తవ్యంపై దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా ఉండి పనిలో పరిపూర్ణత లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.